హాయ్! వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా బాగుందండి. అదేమిటంటే ఇలా స్వీట్ కార్న్‌తోని మనం చాట్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్ అండి. మనం చాట్ గురించి ఎక్కడికో పోయే అవసరం లేదండి. ఇలా టేస్టీ అయిన స్వీట్ కార్న్‌తోని ఈ టైప్‌లో చేసి పెట్టలేగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలంటే ముందుగా మనం మంచి లేత కంకులు స్వీట్ కార్న్ తీసుకోవాలండి. మొక్కజొన్న కంకులు ఓకేనా. ఇవి స్వీట్ కార్న్. ఇప్పుడు ఇవి తీసుకున్నాక వీటిని ఈ టైప్లో మనం పైన ఉన్న ఈ పొక్కులు మొత్తం తీసేసుకోవాలండి. కానీ ఇవి ఎలా అంటే మంచి పాల మీద ఉండే కంకుల్ని తీసుకోవాలి. పాల మీద అంటే గింజలు ఉన్నాయి చూసారు కదా, ఆ గింజని ఇలా నొక్కంగానే కొంచెం పాలు టైప్లో అలా రావాలండి. అలాంటి కంకులు తీసుకునేసి వాటిని మనం ఈ టైప్లో చేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. అంత బాగుంటుంది. కానీ ఈ రెసిపీని మాత్రం ఎవరు కూడా మిస్ కావద్దండి. ఇది చాలా టేస్టీ అయిన రెసిపీ ఓకేనా. ఈ విధంగా మనం చాట్ చేసామంటే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇలా ఏందంటే ఈ టైప్‌లో ఉండే కంకులు తీసుకొచ్చుకునేసి మనం ఈ విధంగా గాని చేశామంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఈ టైప్‌లో ఉండే మంచి లేతది కంకు తీసుకోవాలండి. మనం గింజని ఇలా నొక్కంగానే అది కొంచెం పాల టైప్‌లో రావాలండి. ఓకేనా. అలాంటి కంకులు తీసుకోండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకోసమనేసే నేను ఈ వీడియోని అంటే ఈ కంకులు ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటివి తీసుకుంటే ఎలా రుచి వస్తుందని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. ఇవి ఎట్లంటే ఈ కంకి వచ్చేసి ఒక్కరోజు లోపల కోసిందన్నట్టు. అంటే 24 గంటల లోపల ఏంటంటే ఇది మంచి ఫ్రెష్‌గా లేతగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. లేదా రెండో రోజైనా ఒక రకంగా పర్వాలేదు. 3, 4 రోజులు అయిందంటే మాత్రం కొంచెం బిగసకపోయి టేస్టు వేరే విధంగా ఉంటుంది. అందుకోసమనేసి ఇలా ఒక్క రోజులో కోసిన కంకిని ఈ టైప్‌లో చేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి ఇలా గిచ్చగానే అది ఎలా అంటే చితికిపోయి పాలు టైప్‌లో రావాలి. అలాంటి కంకులు తీసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ కంకి ఎలా ఒలవాలన్న దాని గురించి కూడా ఫస్ట్ ఏందంటే మెల్లిగా ఒక 2 లేయర్లు ఈ కంకి పొడుగ్గా తీసేసుకోవాలండి. తీసిన తర్వాత ఇలా ఈ టైప్‌లో సింపుల్‌గా అలా అనంగానే ఈ టైప్‌లో సింపుల్‌గా ఒలుచుకోవచ్చండి ఈ కంకిని. ఓకేనా. అందుకోసమనేసే ఈ టైప్‌లో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు అంటే తెలిసిన వాళ్ళు ఇబ్బంది లేదు. తెలియని వాళ్ళైతే చూసి నేర్చుకోవచ్చు. ఈ టైప్‌లో ఈ గింజలన్నీ ఒలిసి ఒక ప్లేట్‌లో అయితే వేసి పెట్టుకునేసి దీన్ని కాస్త పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి దాంట్లో నీళ్లు పోసుకోవాలండి. అంటే దాదాపు ఒక 2, 2.5 గ్లాస్ అయితే నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఒలిసి పెట్టిన గింజలన్నీ ఈ నీటిలో వేసి ఉడకబెట్టుకోవాలి కాబట్టి. అందుకోసం అనేసి ఆ నీళ్ళు ఎన్ని అవసరమో మనం ఎన్ని గింజలు తీసుకున్నామో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆ నీటిని పెట్టిన తర్వాత ఈ గింజలన్నీ వేసుకోవాలండి. అంటే నీళ్లు కాసిన తర్వాత గింజలు వేసే అవసరమైతే లేదు. ఖాళీ నీళ్లు పోసేసి అప్పుడు ఈ గింజలు వేసుకోవచ్చు. ఈ గింజ ఎట్టంటే మంచి పాల మీద ఉంది కాబట్టనే అంతే లేతగా పాల మీద ఉండే గింజ కాబట్టి ఈ టైప్‌లో వేసుకునేసి ఇది సింపుల్‌గా ఉడికిపోద్దండి. దీనికి ఎక్కువసేపు సమయం కూడా అవసరం లేదు. అందుకని దీంట్లో ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. అంటే రుచికి సరిపడా. మనం ఎన్ని గింజలు తీసుకుంటామో దానికి ఎంత సాల్ట్ పట్టద్దో అది కూడా చూసి వేసుకునేసి దాదాపు ఒక 5, 6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. ఒకవేళ గింజ కొంచెం ముదురుగా అనిపిస్తే మాత్రం ఇంకొక 2 నిమిషాల సేపు అయితే ఉడికించుకోబడుతుంది. ఈ టైప్‌లో ఉండే గింజకి 5, 6 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఈ టైప్‌లో ఉడికిన గింజని తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేసేసుకోవాలండి. అందులో వేస్తే ఏమవుతుందంటే నీళ్లు మొత్తం ఒడిసిపోతాయి అన్నట్టు. కిందకి జారిపోతాయి. నీళ్ళన్నది స్టోర్ లేకుండా జారిపోతాయి. అందుకనేసే ఇలాంటి జాలి లాంటి దాంట్లోకి ఇది చిల్లి గెంటుతోని అలా తీసేసుకునేసి ఏసుకొని దీన్ని కాసేపు అలా ఆరనిచ్చి అప్పుడు ఈ గింజల్ని ఒక బౌల్‌లో అయితే వేసుకుందాం. అప్పుడేందంటే నీళ్లు మొత్తం కిందకి జారిపోయి ఇప్పుడు పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఓకేనా. ఆ టైప్‌లో గింజ ఆరిన తర్వాత బౌల్‌లో వేశాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత ధనియాల పొడి చిటికెడు వేసుకునేసి కారం గూడా మనకి ఎంత అవసరమో దాన్ని బట్టి కారం వేసుకోవాలా. పెద్దవాళ్ళు తినే పనైతే కొంచెం ఎక్కువ, పిల్లలకైతే కొంచెం తక్కువ అలా.
ఇప్పుడు చాట్ మసాలా కూడా చిటికెడు వేసుకుందాం, సగం టేబుల్ స్పూన్. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి, టమోటా కూడా అండి, అది మంచి ఎర్రటి పండు, ఒకటి లేదా రెండింటిని చిన్న అయితే రెండు, పెద్దదైతే ఒకటి, అలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, నిమ్మకాయ రసం వచ్చేదాన్ని ఒక సగం దబ్బ పిండుకుంటే చాలండి. గింజలు తీసేసి ఆ నిమ్మరసాన్ని అయితే దీంట్లో పిండేసుకోవాలి. ఈ కారం ఒక్కటి ఏంటంటే, మనం పెద్దవాళ్ళు కొంచెం స్పైసీ తినేటోళ్ళకైతేనేమో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం చిన్నపిల్లలు తినే పని అయితేనేమో తగ్గించుకోవచ్చు అండి. అది మనం ఇంట్లో తయారు చేసుకునే దాన్ని బట్టి, పిల్లలకి పెద్దలకి అనేసి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని బట్టి కారం వేసుకొని, కాస్త ఈ మసాలాలు కూడా కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకుంటే మనకి నచ్చిన విధంగా చేసుకొని తినచ్చండి. ఓకేనా? ఇవన్నీ ఈ టైప్లో బాగా కిందకి మీదకి తిరగేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ గింజలు ఏంటంటే బాగా మనం ఉడకబెట్టున్నాం కాబట్టి వాటిని సిదురు పడవకుండా అలా అల్కోగా తిరగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకునేసి చూడండి, ఈ టైప్లో మనం బాగా కలుపుకోవాలండి. ఇలా చేస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరు కలిసి తినాలంటే కొంచెం మీడియంలో ఈ కారం మసాలాలు కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకేనా? అందుకనేసి ఈ టైప్లో ప్రతి ఒక్కరూ కంపల్సరీ మంచి హెల్తీ అయిన ఫుడ్ అండి, ఎవ్వరూ మిస్ కాకుండా ఈ టైప్లో చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇలా ప్రతిరోజు తిన్నా కూడా ఇబ్బందే లేదండి, అంత మంచి రెసిపీ.